ఈరోజు నేను మీకు ఒక నిజంగా జరిగిన సంఘటన గురించి చెప్పబోతున్నాను. అది విన్న తర్వాత ఇలా కూడా జరుగుతుందా అని మీరు ఆలోచనలో పడతారు. కుమారి ఇందు అనే ఒక కేరళకి చెందిన అమ్మాయికి పెళ్లి. కానీ పెళ్లికి కొంత సమయం ముందే ఈ అమ్మాయి మాయమైపోయింది. ఆ తర్వాత ట్రైన్లో ఈ అమ్మాయి విషయంలో ఎంత ఘోరం జరిగిందో తెలిస్తే మీ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. ఈ కథ కేరళలోని తిరువనంతపురంలో మొదలైంది. అక్కడ ఎన్టీసీ ఇన్స్టిట్యూట్ లో 2012లో ఒక 25 సంవత్సరాల అమ్మాయి రీసెర్చ్ స్కాలర్ చదవడానికి వెళ్ళింది. ఆమె పేరు కుమారి ఇందు. చూడడానికి చాలా అందంగా ఉండడంతో పాటు చదువులో కూడా చాలా చురుగ్గా ఉండేది. ఇందు ఆ కాలేజ్ లో చదువుకోవడానికి వెళ్ళింది. కానీ ఆమె కొత్త స్టూడెంట్ అవ్వడం వల్ల కాలేజ్ లో తనకి ఎక్కువ మంది స్నేహితులు లేరు. ఆమె అదే ఇన్స్టిట్యూట్ లో క్లాసెస్ వింటూ తన చదువులో నిమగ్నమై ఉండేది. ఆ సమయంలోనే ఇందుకి అదే ఇన్స్టిట్యూట్ లో ఎస్ఎస్ఎం పోస్ట్ లో జాబ్ చేస్తున్న సుభాష్ అనే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అతను వయసులో ఇందు కంటే కొంచెం పెద్దవాడు. పరిచయం అయిన తర్వాత సుభాష్ ఇందు గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడు. ఇందు కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ లేదా చదువు పరంగా తరచుగా సుభాష్ ని కలుస్తూ ఉండడం మొదలు పెట్టింది. అండ్ సుభాష్ కూడా ఇందుకి చాలా హెల్ప్ చేసేవాడు. అలా మెల్లమెల్లగా కలుసుకోవడం పెరిగి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ మెల్లమెల్లగా వాళ్ళ స్నేహం కూడా పెరుగుతూ వచ్చింది. ఇందు అలాగే సుభాష్ ఆ కాలేజ్ లో తరచుగా కలిసి ఉండేవారు. అలాగే మాట్లాడుకునేవారు. ఇందుకి ఆ కాలేజ్ లో మంచి ఫ్రెండ్ దొరికాడు. సో తన విషయాలు సుభాష్ తో షేర్ చేసుకోవడం మొదలు పెట్టింది. ఎక్కువగా కలుస్తూ ఉండడం, కాలేజ్ లో కలిసి ఉండడం, కలిసి తిరగడం ఇద్దరికి చాలా బాగా నచ్చుతూ వచ్చింది. ఇక ఆ క్లోజెస్ పెరగడం వల్ల ఇద్దరు ఒకరినొకరు ఎప్పుడు ప్రేమించుకోవడం మొదలు పెట్టారో వాళ్ళకి తెలియలేదు. ఒకరినొకరు ఇష్టపడడం మొదలు పెట్టారు. కానీ వాళ్ళిద్దరూ అంత క్లోజ్ అవ్వడం వల్ల ముందు ముందు ఎదురయ్యే ప్రమాదం ఏంటో వాళ్ళకి అప్పుడు తెలియలేదు. సుభాష్ ఇందుని ఎంతగా ప్రేమించేవాడు అంటే తను ఇందుని కోల్పోకూడదు అనుకునేవాడు. ఒకరోజు సుభాష్ అండ్ ఇందు కలిసి ఉన్నప్పుడు సుభాష్ ఇందుకి పెళ్లి కోసం ప్రపోజ్ చేశాడు. తను ఇందుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని ఆమెతో చెప్పాడు. ఇందు కూడా అతన్ని ప్రేమిస్తూ ఉండడం వల్ల రిజెక్ట్ చేయకుండా ఆ సమయంలో అయితే సుభాష్ తో పెళ్లికి ఎస్ చెప్పింది. బహుశా ఆ ఎస్ అన్న మాటే ఈ మొత్తం కథని ఇంత భయంకరమైన మలుపు తిప్పుండొచ్చు. నిజానికి ఇందు పెళ్లికి ఎస్ చెప్పిన తర్వాత సుభాష్ చాలా సంతోషపడ్డాడు. ఆ సంతోషంలోనే ఒక రోజు 24 ఏప్రిల్ 2012 రోజు సుభాష్ తిరువనంతపురం నుండి కోజికోడ్ కి తనకి అండ్ ఇందుకి 2 ట్రైన్ టికెట్స్ బుక్ చేయించాడు. సుభాష్ తిరువనంతపురం నుండి కోజికోడ్ కి టికెట్స్ ఎందుకు బుక్ చేయించాడు అంటే తను కోజికోడ్ చేరుకొని ఇందుని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అలాగే దీనికోసం సుభాష్ మొత్తం ఏర్పాట్లు అన్ని రెడీ చేయించి ఉంచాడు. అండ్ పెళ్లి కోసం బుకింగ్ కూడా చేయించి పెట్టాడు. కానీ ఇందుకి ఈ విషయం గురించి కొంచెం కూడా ఐడియా లేదు. సుభాష్ ఇదంతా ఆలోచించి పెట్టాడు అని. ఎందుకంటే సుభాష్ ఈ విషయాన్ని ఇందు దగ్గర సీక్రెట్ గా ఉంచాడు. ఎందుకంటే తను ఇందుకి పెళ్లి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాడు. ఇంతేకాకుండా సుభాష్ కోజికోడ్ నుండి సిక్కిం కి కూడా టికెట్ బుక్ చేయించాడు. వాళ్ళిద్దరూ కోజికోడ్ లో పెళ్లి చేసుకుని అక్కడి నుండే సిక్కిం కి హనీమూన్ కోసం వెళ్ళాలి అని అలా చేశాడు. కానీ అతను ఈ విషయాన్ని ఇందు నుండి దాచిపెట్టాడు. అండ్ ఇందుతో కేవలం నువ్వు నేను తిరగడం కోసం కోజికోడ్ వెళ్తున్నాం అని మాత్రమే చెప్పాడు. ఇందు ఇంతకు ముందు కూడా సుభాష్ తో చాలా సార్లు బయటకు వెళ్ళింది. సో ఇందు ఈ జర్నీ కోసం రెడీ అయింది. కానీ అప్పుడే సుభాష్ కలలో కూడా ఊహించిన విషయం ఒకటి జరిగింది. నిజానికి 24 ఏప్రిల్ 2012 రోజు సుభాష్ టికెట్స్ బుక్ చేయించిన అదే రోజు ఆ రోజు సాయంత్రం ఇందు తల్లిదండ్రులు సుభాష్ ఇంటికి వెళ్లారు. సుభాష్ ఇందు బెస్ట్ ఫ్రెండ్ అని వాళ్ళకి చాలా బాగా తెలుసు. వాళ్ళు అంత సడన్ గా రావడం సుభాష్ కి కొంచెం విచిత్రంగా అనిపించింది. కానీ అయినా కూడా సుభాష్ వాళ్ళకి చక్కగా వెల్కమ్ చెప్పి బాగా రిసీవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత కొంచెం సేపు మాట్లాడుకున్నారు. అలాగే అలా మాట్లాడుకుంటున్నప్పుడే ఇందు తండ్రి సుభాష్ ఇంటికి రావడానికి కారణం చెప్తూ ఆయన ఇందుకి పెళ్లి సెట్ చేశారు అని, పెళ్లికి తన బెస్ట్ ఫ్రెండ్ రాకపోతే ఎలా అని చెప్పాడు. ఇక అలా చెప్పి అతను సుభాష్ చేతిలో ఇందు పెళ్లి కార్డు పెట్టాడు. ఆ కార్డ్ చూడగానే సుభాష్ కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది. అసలు ఇలా ఎలా జరుగుతుంది అని భయపడ్డాడు. ఆ తర్వాత ఇందు తండ్రి చెప్పిన మాట సుభాష్ ని ఇంకా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందు తండ్రి తర్వాత ఏం చెప్పాడు అంటే ఈ పెళ్లి ఇందు ఇష్టంతోనే నిశ్చయించడం జరిగింది. అతను ఇందుతో ఈ విషయం గురించి ముందే మాట్లాడాడు కూడా. ఆమె పెళ్లికి ఓకే చెప్పింది. ఇక ఇదంతా చెప్పి ఇందు తల్లిదండ్రులు అక్కడి నుండి వెళ్లిపోయారు. తన తల్లిదండ్రులు సుభాష్ కి తన పెళ్లి కార్డు ఇవ్వడానికి అతని ఇంటికి వెళ్లారు అని ఇందుకి తెలియదు. బహుశా ఒకవేళ ఇందుకి ఈ విషయం ముందే తెలుసుంటే ఆమె వాళ్ళని అక్కడికి వెళ్లకుండా ఆపేసి ఉండేది. అండ్ ట్రైన్ లో అంత భయంకరమైన ఘటన జరగకుండా ఉండేది. సుభాష్ మనసులో ఒకటే మాట నడుస్తోంది. అసలు ఇందు తన సంబంధం అలాగే పెళ్లి గురించి ఎందుకు చెప్పలేదు అని. సుభాష్ ఇందుతో తన పెళ్లి కోసం రిజిస్ట్రేషన్ చేయించి ఉంచాడు. చివరికి హనీమూన్ టికెట్ కూడా బుక్ చేయించి ఉంచాడు. కానీ ఇప్పుడేమో ఇందు పెళ్లిగా చేతిలో పట్టుకుని నిలబడ్డాడు. ఇదంతా సుభాష్ ని లోపలి నుండే కాల్ చేస్తూ వచ్చింది. అతని మనసులో ఇందు పైన కోపం కూడా ఉంది. విషయం ఇంతవరకు వెళ్ళినా ఇందు కనీసం చెప్పలేదు అని. అయినా అప్పటికి కూడా సుభాష్ ఇందు ఇంట్లో వాళ్ళు క్యాస్ట్ ని బాగా నమ్ముతారు. కాబట్టి బహుశా ఇందు ఇంట్లో వాళ్ళ బలవంతం పైన ఈ పెళ్లికి ఒప్పుకొని ఉంటుంది అని ఆలోచించాడు. అప్పటికి కూడా తన మనసులో ఒకసారి మళ్ళీ ఇందుతో ఈ విషయం గురించి మాట్లాడాలి అని ఉంది. సుభాష్ ఆ ట్రిప్ ని క్యాన్సిల్ చేయలేదు. అండ్ తర్వాతి రోజే అంటే 25 ఏప్రిల్ 2012 రోజు ఇందు మరియు సుభాష్ ప్లాన్ ప్రకారం ఇద్దరు తిరువనంతపురం రైల్వే స్టేషన్ దగ్గర కలుసుకున్నారు. అండ్ అక్కడి నుండి కోజికోడ్ కి ట్రైన్ ఎక్కారు. ఇద్దరు ట్రైన్ లో కూర్చున్నారు. అండ్ ట్రైన్ తిరువనంతపురం నుండి బయలుదేరింది.
ట్రైన్ నడుస్తున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సుభాష్ తన ఎదురు సీట్లు కూర్చున్న ఇందుకి 24 ఏప్రిల్ రోజు సాయంత్రం జరిగిన ఘటన గురించి చెప్పాడు. సాయంత్రం మీ అమ్మా నాన్న పెళ్లి కార్డు తీసుకుని మా ఇంటికి వచ్చారు అని. సుభాష్ నోటి వెంట ఈ మాట వినగానే అసలు ఇలా జరిగిందేంటి అని ఇందు మొహంలో ఉన్న మెరుపు మాయమైపోయింది. ముందు సీట్లో కూర్చున్న సుభాష్ ఇందుకి తన ప్లాన్ గురించి చెప్పాడు. అతను కేవలం ఆమెను పెళ్లి చేసుకోవడం కోసమే తిరువనంతపురం నుండి కోజికోడ్కి టికెట్ బుక్ చేయించాను అని, అలాగే ఈ పెళ్లి కోసం తన రిజిస్ట్రేషన్ కూడా చేయించి ఉంచాను అని చెప్పాడు. తర్వాత ఇందుతో నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, కోర్ట్ మ్యారేజ్ కోసం కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఉంచాను అని చెప్పాడు. ఈ మాట వినగానే ఇందు అలా జరగడం కుదరదు అని, తన ఇంట్లో వాళ్ళు తమ కూతురి పెళ్లి వేరే కాస్ట్ అబ్బాయితో జరుగుతుంది అనే విషయాన్ని ఎప్పటికీ ఒప్పుకోరు అని చెప్పింది. అలాగే ఆమె తర్వాత నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోలేను, మన ప్రయాణం కేవలం స్నేహం మరియు ప్రేమ వరకు మాత్రమే అని చెప్పింది. కానీ సుభాష్ ఇందు మాట్లాడింది విన్నాక ఆమెతో పెళ్లి కోసం పట్టుబట్టడం మొదలు పెట్టాడు. అలాగే ఆమె లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండలేను అని చెప్పాడు. ఇది విని ఇందుకి కూడా చాలా కోపం వచ్చింది. అలాగే ఆమె అతనికి ఎదురు సీట్లో కూర్చుని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరూ ఇలా వాదించుకుంటూ ఉన్నప్పుడు అదే రైలు బండిలో ఉన్న వాళ్ళు వాళ్ళ పక్కన కూర్చున్న జనాలు వాళ్ళని ఒక కట్ట చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్య వాదన పెరుగుతూ వచ్చింది. సుభాష్ ఇందుని మధ్యలో ఆపి అందరూ వాళ్ళ మాటలు వింటున్నారు అని, వాళ్ళ సైడ్ కి వెళ్లి ప్రశాంతంగా మాట్లాడుకోవాలి అని చెప్పాడు. అయితే ఇందు అండ్ సుభాష్ తమ సీట్ నుండి లేచి అక్కడి నుండి రైలు బండి గేట్ దగ్గరికి వెళ్లి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు సమయం ఇంచుమించుగా రాత్రి 2 అవుతోంది. అయితే ఆ గేట్ దగ్గర వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవరూ లేరు. ఇందు ఆ సమయంలో సరిగ్గా గేట్ పక్కన నిలబడింది అండ్ సుభాష్ జస్ట్ ఆమె ముందు నిలబడి ఉన్నాడు. సుభాష్ చివరిసారిగా ఇందుని ఆమె తనని పెళ్లి చేసుకుంటుందా అని అడిగాడు. అప్పుడు ఇందు రిజెక్ట్ చేస్తూ తన ఇంట్లో వాళ్ళకి ఎదురు వెళ్లలేను అని, తను కూడా స్వయంగా పెళ్లికి అంగీకరించాను అని, కాబట్టి తన అమ్మా నాన్న ఇష్టపడిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. ఇందు చెప్పిన ఆ మాట సుభాష్ కి నిరాశ కలిగించింది. అండ్ ఆ మాట వల్ల సుభాష్ కి ఎంత కోపం వచ్చింది అంటే, రాత్రి 2 గంటలకి ట్రైన్ ప్రయాగ్ నది బ్రిడ్జ్ పై నుండి వెళ్తున్నప్పుడు ఆ సమయంలోనే సుభాష్ ఇందుని ట్రైన్ నుండి నెట్టేశాడు. ఇందు ట్రైన్ నుండి కింద పడినప్పుడు ఆమె తల నేరుగా ఆ బ్రిడ్జ్ యొక్క పైప్ కి తగిలింది. అలాగే ఇందు డైరెక్ట్ గా పైప్ కి గుద్దుకొని కింద నీళ్లలో పడిపోయింది. క్షణికావేశం సుభాష్ తో అంత పెద్ద నేరం చేయించింది. తర్వాత సుభాష్ కూడా భయపడిపోయాడు. అండ్ తన 12 కిలోమీటర్ల తర్వాత వచ్చిన స్టేషన్ దిగిపోయి తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు. ఇంకొక పక్క ఇందు తండ్రి ఉదయం ఆమెకి కాల్ చేసినప్పుడు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆయనకి ముందు రోజు రాత్రి ఇందు సుభాష్ తో ఉంది అనే విషయం తెలియదు. అయినా కూడా ఆయన ఒకసారి సుభాష్ ని ఇందు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని, తను ఎక్కడ ఉంది అని అడిగాడు. ఎందుకంటే వాళ్ళు పెళ్లికి ముందు ఉండే ఆచారాలు పూర్తి చేయాల్సి ఉంది. అప్పుడు తర్వాత సుభాష్ ఇంట్లో వాళ్లతో ఇందు ఎక్కడ ఉందో తనకి తెలియదు అని, తను కూడా ఇందుకు కాల్ చేశాడు అని, కానీ ఆమె ఫోన్ ఆఫ్ వస్తుంది అని చెప్పాడు. ఇందు ఇంట్లో వాళ్ళు ఇందు తండ్రి ఆమె కోసం వెతకడం మొదలు పెట్టారు. అలానే 2 రోజులు గడిచిపోయాయి. ఈ మధ్యలో వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఇందు కోసం మిస్సింగ్ రిపోర్ట్ కూడా పెట్టించారు. 2 రోజులు గడిచిన తర్వాత ఆ నదిలో ఆ బ్రిడ్జ్ చోటు దగ్గర కొంతమంది ఇసుక తవ్వుతూ ఉన్నారు. అయితే వాళ్ళకి ఒక అమ్మాయి శవం దొరికింది. వెనకాల తల పగిలిపోయి ఉంది. ఆ అమ్మాయిని ఐడెంటిఫై చేసినప్పుడు అది కుమారి ఇందు శవమే అని తెలిసింది. ఆమెకి పోస్ట్ మార్టం చేసి ఇంట్లో వాళ్ళకి అప్పగించారు. తర్వాత పోలీసులు ఆ కేసుని ఆత్మహత్య అని చెప్పి రిపోర్ట్ తయారు చేశారు. ఎందుకంటే ఇందుకి కొంత సమయం తర్వాత పెళ్లి ఉంది అండ్ బహుశా ఈ పెళ్లి కోసం ఇంట్లో వాళ్ళు ఇందుని ఒత్తిడికి గురి చేసి ఉంటారు. ఆ కారణంతోనే ఇందు ఆత్మహత్య చేసుకుంది అని పోలీసులు అనుకున్నారు. కానీ ఇందు తండ్రి ఆత్మహత్య చేసుకుంది అనే విషయాన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆ పెళ్లి ఇందు ఇష్టంతోనే జరుగుతూ ఉంది. అయితే అప్పుడు ఇందు వాళ్ళ నాన్న ఒకసారి మళ్ళీ ఇందు శవం దొరికిన ప్రదేశానికి వెళ్లారు. ఇందు తండ్రి ప్రదేశానికి చేరుకున్నప్పుడు అతనికి అక్కడ చాలా పెద్ద విషయం ఒకటి తెలిసింది. నిజానికి అక్కడే పనిచేసే అతను ఆ రోజు ఏం చూశాడు అని వాళ్ళ నాన్న అడిగారు. అప్పుడు అతను ఏం చెప్పాడు అంటే, తను ఆ రోజు రాత్రి అక్కడే నిద్రపోతూ ఉన్నాడు. కానీ ట్రైన్ వచ్చిన వెంటనే తన నిద్ర చెదిరిపోయింది. అప్పుడే తను ట్రైన్ నుండి ఏదో పడిపోతూ ఉండడం చూశాడు. అది నేరుగా బ్రిడ్జ్ కి గుద్దుకొని నదిలోకి వెళ్లి పడింది. కానీ వెనకాల ట్రైన్ యొక్క గేట్ దగ్గర అతనికి ఒక వ్యక్తి నిలబడి కనిపించాడు. అతను చెప్పిన మాట వినగానే ఇందు తండ్రి ఆ స్టేట్మెంట్ ని తీసుకుని హైకోర్టుకు చేరుకున్నారు. అయితే వాళ్ళ కేసు ని క్రైమ్ బ్రాంచ్ కి అప్పగించారు. క్రైమ్ బ్రాంచ్ టీం ఒకసారి మళ్ళీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో నిమగ్నమయ్యారు. వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ ని డీటెయిల్ గా పరీక్షించినప్పుడు ఇందు తల వెనకాల దెబ్బ తగిలింది అని తెలిసింది. అయితే ఒకవేళ ఎవరైనా ట్రైన్ నుంచి దూకితే ఆ వ్యక్తికి వెనకాల దెబ్బ తగిలే అవకాశం లేదు. అంటే ఇందుని ఎవరో ట్రైన్ లో నుంచి గెంటేసి ఉండొచ్చు అని క్రైమ్ బ్రాంచ్ కి అనుమానం వచ్చింది. క్రైమ్ బ్రాంచ్ ఈ అనుమానంతోనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది అండ్ ట్రావెల్ ఏజెంట్ వరకు చేరుకుంది. అక్కడి నుండే వాళ్ళకి ఇందుతో పాటు సుభాష్ అనే పేరు కలిగిన ఒక అబ్బాయి కూడా ట్రైన్ టికెట్ బుక్ చేయడం జరిగింది అని తెలిసింది. వెంటనే క్రైమ్ బ్రాంచ్ టీం సుభాష్ ఇంటికి వెళ్లి ఇంట్రోగేట్ చేశారు. సుభాష్ తనకి ఇందు గురించి ఏమీ తెలియదు అని, ఇందు తనకి కేవలం ఒక మంచి స్నేహితులను మాత్రమే అని చెప్తూ వచ్చాడు. కానీ ఆ తర్వాత పోలీసులు సుభాష్ ల్యాప్టాప్ చెక్ చేసినప్పుడు వాళ్ళకి అతని ల్యాప్టాప్ లో సుభాష్ అండ్ ఇందుకి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫొటోస్ దొరికాయి. అది చూసిన తర్వాత పోలీసులకి అంతా అర్థమైపోయింది అండ్ వెంటనే సుభాష్ ని అరెస్ట్ చేశారు. సుభాష్ ఏడుస్తే వాళ్ళకి ఆ రోజు రాత్రి జరిగిన ఘటన గురించి చెప్పేశాడు. కానీ ఆ రోజు రాత్రి ట్రైన్ లో కుమారి ఇందుని నెట్టేశాను అని, ఎందుకంటే ఇందు అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు.
కానీ తను మాత్రం ఆమెను ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. కానీ సుభాష్ మొండితనం అమ్మా నాన్నలు ఎంతో ప్రేమగా పెంచుకున్న కూతుర్ని వాళ్ళ నుండి లాగేసుకుంది. ఆమె తనవి అలాగే తన తల్లిదండ్రుల కళలు పూర్తి చేయడం కోసం చదువుకోవడానికి వచ్చింది. కానీ తిరిగి ఆమె శవం మాత్రమే వెనక్కి వచ్చింది. అది కూడా ఆమె పెళ్లికి కొన్ని రోజుల ముందే. ఆమె జీవితాన్ని అలా చేసిన వ్యక్తి అంటే సుభాష్ జైలుగూడ మధ్యలో తన జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే ఇందులో తప్పెవరిదని మీరు అనుకుంటున్నారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో మాకు కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.